నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా సైలెంట్గా, స్లో అండ్ స్టడీగా డీసెంట్ కలెక్షన్లు పెడుతూ వెళ్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మూవీ టీం చాలా పెద్ద తప్పు చేసింది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రమోషన్లు చేయకుండా రిలీజ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఈ సినిమాని అయితే రిలీజ్కి తీసుకొచ్చారు. వాయిదాలు పడడం, రిలీజ్కి ఒక గంట ముందు మళ్ళీ పోస్ట్పోన్ కావడం, మళ్ళీ ఎవరికి చెప్పా పెట్టకుండా సినిమా రిలీజ్కి రావడం, ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ సినిమా పైన బాగా ప్రభావితం చూపాయి. దానికి తోడు ఈ సినిమా పైన తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. దానికి కారణం కూడా మూవీ టీం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకి సరైన ప్రమోషన్లు చేస్తుంటే ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు బోయపాటి సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాకి ట్రోల్స్, నెగిటివిటీ, మిక్స్డ్ టాక్, విమర్శలు ఇన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వరుసగా. ఈ సినిమాలో అఘోరాకి కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఆయన ఏదో సాధన చేశాడు, అందుకనే పవర్స్ వచ్చాయి, అన్ని లాజిక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఇదే విషయాలు సినిమా రిలీజ్ కంటే ముందు చెప్పుంటే సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయి ఉండేది. సినిమా పైన ఒక ఒపీనియన్ ఏర్పడి ఉండేది ప్రేక్షకులకి. కానీ సినిమా రిలీజ్ తర్వాత అవి ఏవైతే క్లిప్స్ ఉన్నాయో, యాక్షన్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్గా ఉన్నాయి, ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి, లాజిక్స్ లేవంటూ బాగా ట్రోల్ చేశారు. దానివల్ల కొంతమంది ఆడియన్స్ అయితే సినిమాకి వెళ్లకుండా ఆగిపోయారు, అక్కడ బాగా సక్సెస్ అయ్యారు. దానికి తోడు ఇది సనాతనం, దేశభక్తి గురించి ఉండడంతో చాలామంది ఈ సినిమా పైన అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. దానివల్ల కూడా సినిమాకి బాగా డ్యామేజ్ జరిగింది. మొత్తానికైతే మూవీ టీం అంతా కూడా ఈ సినిమాని ఓవర్ కాన్ఫిడెన్స్తో రిలీజ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాలయ్య మంచి ఫామ్లో ఉన్నాడు. క్రేజీ కాంబో, సీక్వెల్ హైప్ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చారు, టికెట్ హైక్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ మధ్య సినిమా రిలీజ్కి వచ్చినా కూడా మన అంచనాలను అందుకోలేకపోయిందంటే, ట్రేడ్ అంచనాలని కానీ, ఫ్యాన్స్ అంచనాలను కానీ, ఆ ఎక్స్పెక్టేషన్స్ని సినిమా రీచ్ కాలేకపోయిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మూవీ టీం యొక్క లేజినెస్సే కారణం అని చెప్పాలి. సరైన ప్లానింగ్ లేకుండా, సరైన ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమాని అయితే రిలీజ్కి తీసుకొచ్చి గాలికి వదిలేశారు సినిమాని. సెప్టెంబర్ 25 నుంచి సినిమాని డిసెంబర్ 5కి అయితే పోస్ట్ పోన్ చేశారు. సినిమాకి బేసిక్గా అక్కడే దెబ్బ పడాల్సింది. కానీ బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి ఫామ్లో ఉన్నాడు. సీక్వెల్ హైప్ ఉంది, అలాగే క్రేజీ కాంబో. కాబట్టి ఈ సినిమాకి ఎక్కడ కూడా బజ్ అండ్ హైప్ అయితే తగ్గలేదు. డిసెంబర్ 5కి అయితే పోస్ట్ పోన్ చేశారు. సినిమా కూడా రిలీజ్కి వచ్చింది. సరే, ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు, సినిమా రిలీజ్కి వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. కానీ బుకింగ్స్ అయితే సరిగ్గా ఓపెన్ చేయలేదు లాస్ట్ మినిట్ వరకు కూడా. అది కూడా సినిమా ప్రీమియర్స్కి ఒక గంట ముందుండగా చెప్పా పెట్టకుండా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఆ ఇంపాక్ట్ అయితే సినిమా పైన చాలా గట్టిగా పడిందని చెప్పాలి. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా పైన నెగిటివిటీ, విమర్శలు, మిక్స్డ్ టాకు, ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. ఇంకొకరి సినిమా ఇంటే కనుక ఖచ్చితంగా ప్రీమియర్స్ అయిపోగానే షెడ్యూకి వెళ్ళిపోయినది. సినిమా రిలీజ్ అయిన తర్వాత విమర్శలు, ట్రోల్స్, నెగిటివిటీతో ఈ సినిమాకి జరగాల్సిన డ్యామేజ్ కంటే ఎక్కువ జరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఈ సినిమాకి అయితే ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు సినిమాకి ప్రమోషన్లు. అయితే ఇదే పని ముందు చేస్తుంటే సినిమాకి బాగా ప్లస్ అయి ఉండేది కదా. ఆ నెగిటివిటీకి, ట్రోల్స్కి, మిక్స్డ్ టాక్కి అసలు తావే ఉండేది కాదు కదా అనేది అభిమానుల నుంచి వస్తున్న సూటి ప్రశ్న. ఇకపోతే మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. డ్యామేజ్ జరిగిందో లేదంటే పాజిటివ్ అంశాలు ఉన్నాయో, మొత్తానికైతే సినిమా అయితే డీసెంట్ కలెక్షన్స్తోనే రన్ అవుతుంది. అయితే ఎందుకనో ఈ సినిమా విషయంలో కొన్ని విచిత్రాలు అయితే జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సింది, కానీ పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ 5కి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, రీజన్ ఏదైనా కావచ్చు, పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా పైన నెగిటివిటీ ఏర్పడుతుంది, రిలీజ్కి వచ్చిన సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది అని అనుకున్నారు. బట్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే, ప్రమోషన్స్ లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఓ రేంజ్లో, రికార్డ్ లెవెల్లో ఈ సినిమాకి అయితే బుకింగ్స్ అయితే జరిగాయి. సినిమా పైన హైప్ కానీ, క్రేజ్ కానీ తగ్గలేదని ఆ బుకింగ్స్ అయితే నిరూపించాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ ప్రీమియర్స్కి ఒక గంట ముందుండగానే ఈ సినిమాని సడన్గా పోస్ట్పోన్ చేశారు కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ద్వారా. అయితే ఇక సినిమా పని అయిపోయింది. లాస్ట్ చిట్ట చివరి నిమిషంలో గంట ఉండగా సినిమా పోస్ట్పోన్ అయిందంటే ఇక ఈ సినిమా గట్టెక్కడం అసాధ్యం అనుకున్నారు. కానీ సినిమా అటు తిరిగి కనీసం వారం రోజులు గడవక ముందే మళ్ళీ రిలీజ్కి వచ్చింది. డే 1 కలెక్షన్స్ కూడా దిమ్మ తిరిగే రేంజ్లో వచ్చాయి. మరి పాన్ ఇండియా రేంజ్లో, పెద్ద పాన్ ఇండియా రేంజ్లో, పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే రేంజ్లో అయితే కలెక్షన్స్ రాలేదు. కానీ సీనియర్ హీరోస్ పరంగా బాలయ్య సినిమాకైతే మంచి కలెక్షన్లే వచ్చాయి. అంటే ఆ నెగిటివిటీ, ఆ ట్రోల్స్, ఆ పోస్ట్ పోన్స్, అడ్డంకులు, విమర్శలు వీటన్నింటి మధ్యన రిలీజ్కి వచ్చినా కూడా డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి.
అయితే రెండో రోజు నుంచి అంటే ఈ సినిమాకి ట్రోల్స్ నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఇక సినిమా గట్టెక్కడం అసాధ్యం అనుకున్నారంతా, ట్రేడ్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇక ఎవరైనా కానీ ఆ రేంజ్లో ఈ సినిమాకైతే విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది, డిజాస్టర్ స్టేటస్ అయితే తీసుకుంటుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా చూస్తే మరీ డీసెంట్గా కలెక్షన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మరి డిజాస్టర్ రేంజ్లో కలెక్షన్స్ లేవు, అలాగని మరి ఓ రేంజ్లో అంటే సూపర్ బంపర్ అనే రేంజ్లో అయితే కలెక్షన్స్ లేవు. కానీ డీసెంట్గా ఈ సినిమా నత్తనడకన స్లోగా వెళ్ళిపోతుంది. చూస్తుంటే ఇప్పుడు చిన్న చిన్నగా బ్రేక్ ఈవెన్ వైపు అయితే అడుగులేస్తుంది. బ్రేక్ ఈవెన్ అయినా కూడా అంటే ఈ వారం అంతా ఇలాగే డీసెంట్గా హోల్ చేసిందంటే మాత్రం ఈ వీకెండ్ కల్లా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే కనుక జరిగితే నిజంగా వండర్ అని చెప్పాలి. చాలామంది అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని లేదంటే డిజాస్టర్ అవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. బట్ సినిమాకు వస్తున్నటువంటి డీసెంట్ కలెక్షన్లు చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఇంకోటి పాజిటివ్ అంశాలు ఏంటంటే అటు కర్ణాటకలో ఇటు తమిళనాడులో ఈ సినిమాకైతే కలెక్షన్లు పెరుగుతున్నాయి, షోలు కూడా పెంచారు. ఇది మాత్రం వండర్ అనే చెప్పాలి. అసలు ఇతర భాషల హీరోల సినిమాలు అయితే వాళ్ళు అస్సలు దేకరు. కానీ ఎందుకనో మరి అఖండ సినిమాకైతే హౌస్ఫుల్స్ పడుతున్నాయి, దానికి తోడు షోలు కూడా పెంచుతున్నారు. అటు కర్ణాటకలో ఇటు తమిళనాడులో షోస్ అయితే పెంచారు. ఇప్పుడిప్పుడే ఇటు హిందీ సైడ్ కూడా ఇప్పుడిప్పుడే జనాలు కాస్త బయటకు వచ్చి సినిమాకైతే వెళ్తున్నారు. యాక్యుపెన్సీ కూడా డే బై డే కాస్త గ్రోత్ అవుతూ ఉంది. చూద్దాం మరి ఒకేసారి విపరీతంగా అంటే కొన్ని సినిమాలు హిందీలో ఎలా ఉంటాయంటే ముందు ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం కానీ లేదంటే ఇంకోటి కానీ ఈ సినిమాకి బజ్ ఏర్పడిందంటే ఖచ్చితంగా ఆడియన్స్ అయితే థియేటర్స్కి కదులుతారు, మంచి కలెక్షన్లు అయితే ఇస్తారు. అదే జరుగుతుందేమో చూడాలి. మరి మొత్తానికైతే కొన్ని షోస్ పెంచారు, కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా డీసెంట్ కలెక్షన్లు అయితే రాబోతుంది సినిమా. మరి వర్కింగ్ డేలో కూడా మంచి హోల్ని అయితే చూపించింది ఈ సినిమా. ఇప్పటి వరకు అంటే 5 రోజులకి ఈ సినిమా కలెక్షన్లు అయితే ఎలా ఉన్నాయంటే నైజాంలో 19 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో బిజినెస్ 20 కోట్లు అయితే ఈ సినిమా 5 రోజులకి అంటే నిన్నటికే 19 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక 1 కోటి వచ్చిందంటే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యేది నైజాం ఏరియాలోనే. ఇది మాత్రం వండర్ అనే చెప్పాలి. బేసిక్గా బాలకృష్ణకి సీడెడ్ ఏరియాలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమాలు కూడా బీభత్సంగా ఓ రేంజ్లో ఆడుతుంటాయి. కానీ అనూహ్యంగా విచిత్రంగా నైజాం ఏరియాలో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. ఈ సినిమా ఈ రోజుతో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో నిన్నటికే ఈ సినిమా 19 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక సీడెడ్లో చూసుకుంటే 12 కోట్ల షేర్ అయితే వచ్చింది. 12,80,00,000 వరకు అయితే షేర్ వచ్చింది. సీడెడ్ ఏరియాలో బాలకృష్ణకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే ఆయన సినిమాలు కూడా ఓ రేంజ్లో ఆడుతుంటాయి. కానీ ఇక్కడే ఎందుకనో డీసెంట్గా హోల్డ్ చేస్తుంది. మరీ తక్కువ కలెక్షన్లని కూడా చెప్పలేం, అలాగని ఇరగదీసే కలెక్షన్లని చెప్పలేం, డీసెంట్గా వెళ్తుంది. మామూలుగా బాలయ్య సినిమాలకైతే ఈ పాటికే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఇక్కడే కావాల్సింది. విచిత్రంగా నైజాం ఏరియాలో అయింది. ఈ సినిమాకైతే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ వీకెండ్ అంతా గడవాల్సిందే. ఇకపోతే ఉత్తరాంధ్రలో 5.5 కోట్లు, ఈస్ట్లో 4.2 కోట్లు, వెస్ట్లో 3 కోట్లు. ఈ విధంగా చూసుకుంటే టోటల్గా ఏపీ అండ్ తెలంగాణలో మొత్తంగా 55 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7,20,00,000 వరకు రాబట్టింది. ఇకపోతే ఓవర్సీస్లో 6,42,00,000 వరకు అయితే షేర్ రాబట్టింది. ఇది 5 రోజుల కలెక్షన్లు కలిపి చూస్తే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్టు 69 కోట్ల షేర్, 119 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి. ఈ సినిమాకి వచ్చిన టాక్కి, ఈ సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్కి, నెగిటివిటీకి, విమర్శలకి, అడ్డంకులకి ఇవైతే యునానిమస్ రెస్పాన్స్ అని చెప్పాలి. దిమ్మ తిరిగిపోయే కలెక్షన్లు అని చెప్పాలి. చూద్దాం. ఇక పోటీలో కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేవు. అవతార్ పైన కూడా మరీ ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఆ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏకంగా జేమ్స్ కెమెరూనే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాడంటే ఇక పరిస్థితి అర్థం చేసుకోవాలి. లాస్ట్ మూవీస్ చూసుకుంటే ఆయన అసలు ఈ సినిమాకి ప్రమోషన్లే చేయలేదు, ఊరికే వదిలేశాడు. ఇప్పుడు చూస్తే ఈ సినిమాకి ప్రమోషన్లు చేస్తున్నాడు. అంటే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మొత్తానికి తగ్గాయి. ఇకపోతే చిన్న సినిమాలు ఉన్నాయి కానీ అవి బాలయ్య సినిమాకి ఇంపాక్ట్ చూపించేంత రేంజ్లో అయితే లేవు. అవన్నీ కూడా చిన్న సినిమాలు, వాటికి హిట్టాక్ వచ్చినా కూడా గట్టెక్కడం చాలా కష్టం. అలాంటి సినిమాలతో అఖండ 2కి అయితే పెద్ద పోటీ లేదు. ఈ వారం అంతా డీసెంట్ కలెక్షన్స్ అయితే రాబడితే ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ కూడా కావచ్చు, చెప్పలేం. ఇదే విధంగా డీసెంట్గా హోల్డ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే 5 రోజుల వరకు వరల్డ్ వైడ్గా 119 కోట్ల షేర్, 119 కోట్ల గ్రాస్, 69 కోట్ల వరకు అయితే షేర్ రాబట్టింది. సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా
33 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది. చూద్దాం, ఈ వీకెండ్ కంప్లీట్ అయితే సినిమా హిట్ స్టేటస్ తీసుకుంటుందా లేదా అనేది తెలిసిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.